ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుని వాక్యము చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత. మా ప్రార్థనలు వినినందుకు మీకు స్తోత్రములు. నీ దాసురాలిని నేను యూట్యూబ్ లో వాక్యము చెప్పుచుండగా దాసురాలు ప్రార్థన ఆలకించి నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకము నాకు కుమ్మరించమని, వారికి ఆశీర్వాదమును, ఆరోగ్యము, కృపాక్షేమము అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లారా, బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఛానల్ చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన దేవుని ఆశీస్సులు. ఇక్కడ నా ఫోన్ నెంబర్ పెట్టాను, దాన్ని చూసి నాకు ఫోన్ చేసినట్లయితే మీ సమస్యల కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది, మనము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. కాబట్టి ఈ జీవితము శాశ్వతమైనదేమి కాదు. దేవుని చిత్తము జరిగించే వారే శాశ్వతంగా జీవిస్తారు. మీరందరూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. చూస్తారా ప్రియులారా, మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నామని బైబిల్ చెప్తూ ఉంది. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఆ వాగ్దానానికి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని అనాథలుగా విడవడు, ఎడబాయుడు. వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము ద్వారా ఈ లోకంలో మనల్ని జీవించమని దేవుడు చెప్పాడు. మరి విశ్వాసం ద్వారా మనం బ్రతుకుతున్నామా? దేవుడు చెప్పనివి కాకుండా దేవుడు చెప్పనివి కూడా ఈ లోకాన్ని మనము అనుభవిస్తూ ఉన్నామా? సుఖాల పైన, సౌఖ్యాల పైన మనం ఆశ కలిగి ఉన్నామా? ఈ లోక ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నామా? మనము ఎంతకాలం ఉంటామని అనుకుంటున్నాము? కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దానికి నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయన నిత్య జీవము ఇచ్చుటకు, పరలోకానికి ఆహ్వానించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకాన్ని పట్టుకుని ఇంకా ఎలాడుతున్నావా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి చూసారా ప్రియులారా, పైన ఏమున్నది? దేవుని సింహాక్షణము, పరలోకము ఉంది. ఆ పరలోకము దేవుడు మనకి ఆహ్వానిస్తున్నాడు. కానీ ఇంకా భూ సంబంధమైనవి భూలోకంలో, భూమి మీద మనము వెతుకుతూ ఉన్నాము. కానీ దేవుడు పైనున్న వాటి మీద దృష్టి ఉంచమన్నాడు. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అని చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటినన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారా ప్రియులారా, దేవుని వాక్యాన్ని విన్నారా? అన్య జనుల వలె మనము చింతించవద్దని ప్రభువు తెలివి చేస్తున్నాడు. వాటిని ఎదకవద్దని ప్రభువు తెలివి చేస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటగా వెదకమంటున్నాడు. అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. మనము యాత్రికులము, పరదేశులము. మన యాత్ర మన ప్రభువుతో కలిసి నడవాలి. మనది ఈ దేశము కాదు కాబట్టి మనం అందుకే పరదేశులమయ్యాము. నా తండ్రి దగ్గరికే మనం ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా వాక్య సారాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.